హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం అప్పటికప్పుడే చేసుకునే రవ్వ ఇడ్లీ చేస్తున్నామండి. ఏం టిఫిన్ చేయాలని తోచినప్పుడు అప్పటికప్పుడు రవ్వ ఇడ్లీ ఫాస్ట్ గా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ ఇడ్లీ కాంబినేషన్ గా కర్ణాటక స్పెషల్ సాంబార్ చేస్తున్నామండి. ఈ సాంబారు రవ్వ ఇడ్లీకే కాదండి, నార్మల్ ఇడ్లీకైనా డిప్ ఇడ్లీకైనా సూపర్ గా ఉంటుందండి. నేను చెప్పిన మెజర్మెంట్ తో కానీ మీరు చేసినట్లయితే హోటల్ ఎలా వస్తుందో అలానే వస్తుందండి మన ఇంట్లో కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఆట్లాడుతూ చూసేద్దాం రండి. రవ్వ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 1 గ్లాసు రవ్వ, అదే గ్లాసులోనే 1 గ్లాసు పెరుగండి, గట్టి పెరుగు, జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు, అలాగే ఈనో సోడా అండి. ఈనో సోడా వేసేదాని వల్ల మెత్తగా వస్తుందండి ఇడ్లీలు అనేది, కాబట్టి ఈనో సోడా వేస్తున్నాను. ఇవన్నీ వేసి కానీ చేసుకోవచ్చు. మీకు ఇవన్నీ వేసేది నచ్చదు అంటే మీరు ప్లెయిన్గా కానీ చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్, జీడిపప్పు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి, ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకునేసి రవ్వ, ఇప్పుడు ఇందాక వేయించుకున్నాం కదా దీన్ని వేసేద్దాం ఫస్ట్. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేద్దాము. వేడిగానే ఇలా కలుపుకునేయాలండి, అప్పుడు బాగుంటుంది. అలాగే రుచికి సరిపోయినంత సాల్టు. ఇప్పుడు పెరుగు వేసుకునేద్దామండి. 1 గ్లాసు రవ్వకి 1 గ్లాసు పెరుగండి, అప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్ అది. అలాగే ఈనో సోడా అర్ధం ప్యాకెట్ వేస్తున్నానండి నేను దీనికి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మళ్ళీ గట్టిగా అయితే ఎట్లా కానీ కూడా డౌట్ వస్తుందండి, కొద్దిగా నీళ్ళు వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు 1 గ్లాసు పెరుగుకి 1 గ్లాసు రవ్వ వేసాం కదా, అలా వేసినప్పుడు గట్టిగానే అవుతుందండి. మీరు కొద్దిగా నీళ్ళు వేసుకోండి. అప్పుడు ఇప్పుడు సాల్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మామూలుగా మనం పిండి పట్టించుకుంటాం కదండి ఇడ్లీకి, దానికన్నా కొంచెం గట్టిగా ఉండాలండి రవ్వ ఇడ్లీకి. ఇలా కలిపి కూడా మీరు నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా కలుపుతానే మీరు అలానే వేసుకునేవచ్చు ఇడ్లీలు. ఫస్ట్ జీడిపప్పు అంతా కలిపి పెట్టాం కదా, ఆ రవ్వను అలానే పెట్టుకున్నట్లయితే 2-3 రోజులు ఎప్పుడు కావాలో అప్పుడు పెరిగేసి కలుపుకోవచ్చండి. అది చెప్పడం అప్పుడు మర్చిపోయినానండి. చూడండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. మన ఇడ్లీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. రవ్వ అయితే కలిపి పెట్టేసాం కదండి. ఇప్పుడు సాంబార్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. నేను చెప్పే మెజర్మెంట్ కి నలుగురు ఈజీగా తినచ్చండి. 1/2 కప్పు కందిపప్పు, ఈ స్పూన్ మెజర్మెంట్ తో 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చనిపప్పు, 1 స్పూన్ ఉద్దిపప్పు, 1/2 స్పూన్ మిరియాలు, 1/4 స్పూన్ మెంతులు, అలాగే కాశ్మీర్ మిరపకాయలు ఒక 7, 5 గుంటూరు మిరపకాయలు, కొద్దిగా చెక్క, కొద్దిగా చింతపండు, ఒక చిన్న ముక్క బెల్లం. ఇవన్నీ వేయించుకొని పొడి చేసుకున్నట్లయితే కన్నా 2-3 నెలలు నిలువ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీ పెట్టుకుంటే కన్నా ఈ పొడి రెడీగా ఉంటుంది కాబట్టి సాంబార్ ఫాస్ట్గా అయిపోతుందండి. దీనికి ఇక్కడ నేను గుమ్మడికాయ వేస్తున్నానండి. మీకు గుమ్మడికాయ నచ్చదంటే వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చండి. 100 గ్రాములు గుమ్మడికాయ, 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 2 టమోటాలు, 1 ఎర్రగడ్డ, కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంగువ. ముందుగా పప్పు కడిగి కుక్కర్లో పెట్టేద్దామండి. కుక్కర్ విజిల్ వచ్చి ప్రెజర్ పోయే లోపల మనం మసాలా అనేది రెడీ చేసుకుందాము. నీళ్ళు మెజర్మెంట్ వచ్చి 1 కప్పు పప్పుకి వచ్చి 3 కప్పులు నీళ్ళు అండి. ఇక్కడ 1/2 కప్పు తీసుకున్నాను కదా, 1.5 కప్పు నీళ్ళు వేసుకుందాము. 1, చూడండి 1/2 కప్పు నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు ఒక 4 విజిల్ పెట్టుకుందామండి. పప్పు అనేది మెత్తగా ఉంటే మనకు సాంబార్ బాగుంటుంది. ఇవన్నీ వేయించుకొని పొడి చేసుకుందామండి. దానికి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా సరిపోతుంది. ఇప్పుడు అన్నీ వేసుకొని వేయించుకుందామండి. ఒకటొకటే వేయాల్సిన అవసరం లేదండి, అన్నీ ఒకేసారి వేసుకొని వేయించుకోవచ్చు. మిరపకాయలు మాత్రం లాస్ట్లో వేయాలి. చెక్క కూడా వేసేసానండి. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకుందాము. ఇది వేయించేటప్పుడు మనకు స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. ఈ
ఈ ప్రాసెస్ అంతా చూస్తే ఎక్కువ అనిపిస్తుందండి మీకు. కాకపోతే ఇట్లా చేసి పెట్టుకున్నామంటే 6 నెలలు నిలువ ఉంటుందండి. ఎప్పుడు కావాలో అప్పుడు ఈ పౌడర్ వేసుకొని సాంబార్ చేసుకోవచ్చు. ఎక్కడ మాడకుండా ఇలా కలుపుతూ ఉండాలండి. అలానే వదిలేసినామంటే మాడిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు బాగా వేగిందండి. స్మెల్ అయితే గుమాయిస్తుంది. ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు వేగిపోయిందండి. స్టవ్ ఆపేసాను. ఇప్పుడు ఇవంతా చల్లారి నుంచి మిక్సీ పట్టుకుందామండి. ఇది చల్లారే గ్యాప్లో చింతపండు కూడా నానబెట్టేద్దాము. చింతపండు అయితే తక్కువ తీసుకోండి, ఎక్కువ వేయొద్దండి, సాంబార్కి బాగోదు. కుక్కర్ కూడా విజిల్ వచ్చేస్తుందండి. ప్రెజర్ పోయే లోపల మనము టమాటాలు ఎర్రగడ్డలు ఇవి కట్ చేసుకునేద్దాం. ఎర్రగడ్డ అయితే నేను ఇలా పొడువుగా వేసి రెండుగా వేస్తున్నానండి. మీకు కావాలంటే పొడి పొడిగా కూడా వేసుకోవచ్చు. దీన్ని రెండుగా కోసుకుంటున్నాను. చూడండి, ఈ మాత్రం కట్ చేస్తున్నాను. అలాగే టమాటా కూడా కట్ చేసుకునేద్దాం. టమాటా కూడా సన్నగా కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు గుమ్మడికాయ కూడా కట్ చేసుకునేద్దామండి. ఇక్కడ నేను పైన తొక్క తీసేస్తున్నాను. గుమ్మడికాయ అనేది కూడా బాగా కరిగి స్వీట్ వస్తుందండి. సాంబారు చాలా బాగుంటుంది కాబట్టి పైనుండి ఈ తొక్క తీసేస్తున్నానండి. సాంబార్కి ఫ్లేవర్ రావడానికి కొంచెంగా వేసుకోండి, ఎక్కువైతే అవసరం లేదు గుమ్మడికాయ. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చూడండి, ఇలా చిన్నగా వేసి నేను దీన్ని చిన్నగా చేస్తున్నానండి. ఈ సైజులో కట్ చేసుకోండి, సాంబార్కి బాగుంటుంది, కరిగిపోతుంది, అలాగే టేస్ట్ని ఇస్తుందండి గుమ్మడికాయ. ఇప్పుడు ఇది కూడా చల్లారిపోయిందండి. మిక్సీ పట్టేద్దాము. ఇందులోనే కొద్దిగా ఇంగు వేసుకుందాము. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఈ మాత్రం మిక్సీ పడితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోనే పచ్చి కొబ్బరి తురుము ఉంది కదా, అది కూడా రుబ్బుకుందాం. ఇంత పౌడర్ వేసేయకూడదండి మనం చేసేటప్పుడు. దీనికి 2 స్పూన్లు ఆల్తి పెట్టుకున్నామంటే సరిపోతుంది. మీ కారం తగ్గట్టుగా వేసుకోండి. ఇద్దరికైతే 1 స్పూన్ సరిపోతుందండి, అదే నలుగురికైతే 2 స్పూన్లు అండి. అలా వేసుకున్నామంటే సరిపోతుంది. అది కాకుండా మనం ఎక్కువ వేసామనుకోండి కారం అనేది ఎక్కువ అనిపిస్తుందండి. కాబట్టి కారము, తీపి, పులుపు 3 ఈక్వల్గా ఉంటే మన సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇందులోనే పచ్చి కొబ్బరి తురుము నేను నలుగురికి చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్లు అండి. 1 2 స్పూన్లు వేసుకున్నాను. మీకేమైనా కారం సరిపోలేదంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. ఇలా మెత్తగా రుబ్బుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం తిరుగుబాతు పెట్టుకుందాం. ఇందాక వేయించుకున్నాం కదా, అదే పెను మీద పెట్టుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, ఇప్పుడు జీలకర్ర కూడా వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ వేయించి పొడి కొట్టాం కదా, అదే సరిపోతుంది. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుందాం. ఎర్రగడ్డ, కరివేపాకు 2 వేసేస్తున్నాం. ఎర్రగడ్డ అనేది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. టమాటా ఇవి వేసుకునేద్దాం. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా కొంచెం మగ్గతానే మనం గుమ్మడికాయ కూడా వేసేద్దాం. ఇందులో కొద్దిగా పసుపు, మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. అలానే వదిలేసినామంటే అడుగంటుతుంది. ఇప్పుడు గుమ్మడికాయ వేసుకుందాం. గుమ్మడికాయ కూడా బాగా మగ్గాలండి. మగ్గేటప్పుడు కొంచెం కరిగినట్లయితుంది గుమ్మడికాయ. చూడండి, ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మనం పప్పు వేసుకునేద్దాం. పప్పు కూడా మెత్తగా ఉడికిందండి. ఇలానే ఉడకాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా మెదుపుకుందాం. పప్పు ఎంత ఉడికితే అంత బాగా ఒదుగుబడి అవుతుందండి కూర కూడా. ఇప్పుడు ఇందులోకి పప్పు పోయేద్దామండి.
ఇప్పుడు ఇది బాగా ఉడకాలండి. ఉడికినప్పుడు మనం ఇందాక రుబ్బుకున్నాం కదా, అది వేస్తాము. ఇంకా ఉప్పు కానీ వేయలేదండి, ఉప్పు కూడా వేస్తాము. ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఉడకపెట్టుకుందాము. మళ్ళీ మసాలా వేస్తాము. ఇప్పుడు సాంబార్ చూద్దాం. చూడండి మన గుమ్మడికాయ కూడా బాగా మెత్తగా అయింది, చూపిస్తాను. చూడండి గుమ్మడికాయ కూడా మెత్తగా అయిందండి. ఇలా ఉడికితేనే బాగుంటుంది. మీకు అది కనిపించకూడదు అంటే ఇలా స్మాష్ కానీ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయినంత ఉప్పు, అలాగే ఇందాక రుబ్బుకున్నాం కదా మసాలా, ఇది కానీ వేసేద్దాము. మనం ఇంకా నీళ్ళు వేసుకోవాలండి, చాలా గట్టిగా ఉంటుంది ఇలానే అయితే. ఇంకా కొంచెం నీళ్ళు వేద్దాము. మసాలా రుబ్బుకున్నాం కదండి, అదే మిక్సీ జార్లోనే నీళ్ళు వేస్తున్నాను. చూడండి ఇంకా తిక్కుగా ఉంది, ఇంకొంచెం నీళ్ళు వేద్దామండి. ఈ సాంబార్ అనేది చాలా తిక్కుగాను ఉండకూడదు, పల్చగాను ఉండకూడదండి. మీడియంగా ఉంటేనే డిప్ చేసుకుని తినేకి బాగుంటుందండి. కాబట్టి నేను అలానే పెడుతున్నాను. ఈ మాత్రం పల్చగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని బాగా ఉడకనిద్దాము. పచ్చి కొబ్బరి తురుము అంతా రుబ్బి పోసాం కదండి, ఇది బాగా ఉడికినాక పులిపేద్దాము. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం చెక్ చేసుకోవచ్చండి. కారం ఏమైనా తక్కువ అయితే కానీ ఆ పౌడర్ వేసుకున్నామంటే సరిపోతుందండి. ఇది బాగా ఉడికినించి చింతపండు పులుపు అలాగే బెల్లం వేసుకుందామండి. మళ్ళీ ఒక పొంగు వచ్చినాక కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేద్దామండి. చూడండి సాంబార్ అయితే బాగా ఉడుకుతా ఉంది. ఇప్పుడు మన చింతపండు పులుపు పోసుకుందాము. తొక్క తీసేసినానండి, అందుకే అలానే వేసేసాను. అలాగే బెల్లం వేద్దాము. ఇప్పుడు ఇది బాగా ఉడికినాక లాస్ట్లో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేస్తామండి. అంతే అండి, సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రవ్వ ఇడ్లీ పోసి పెట్టేద్దామండి. ఇక్కడ నేను నెయ్యి పూస్తున్నాను, నెయ్యే టేస్ట్గా ఉంటుందండి దీనికి. కొద్దిగా ఎత్తుకొని అన్నిటికీ పూసుకుందాం. ఇలా ఒక్కొక్క జీడిపప్పు కింద పెట్టుకుందామండి. పిల్లలు చూసాక ఇష్టంగా ఉంటుంది కదా, కాబట్టి ఇలా పెడుతున్నాను. చూడండి ఇట్లా ఉంటే సరిపోతుందండి. ఎక్కువ గట్టిగాను కాదు, అలానే పలచగాను కాదండి. మీరు కలిపి పెట్టేసి ఒక 5 నిమిషాలు అలానే ఉంచారంటే గట్టిగా అవుతుందండి. అప్పుడు గట్టిగా ఉంది అని అనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను ఇడ్లీలు కూడా చిన్నగానే పోస్తున్నానండి. నేను అర్ధానికే పోస్తున్నాను ఇడ్లీలు అనేది. రవ్వ ఇడ్లీ కదా, కొంచెం ఉబ్బుతుందండి, కాబట్టి అలా పోస్తున్నాను. మీరు ఇంకా ఇందులో క్యారెట్ తురుము అలాగే కొత్తిమీర ఇవంతా కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. కాకపోతే నేను కొంచెం ప్లెయిన్గా ఉంది అనేసి ఏమీ వేస్తలేదండి. అలానే ఇంకొక ప్లేట్కి పోస్తున్నానండి. ఎక్కువ వేయద్దండి, కొంచెమే వేసుకోండి. ఇదే ఉబ్బుతుందండి ఇడ్లీలు అనేది. ఎందుకంటే మనం పెరుగు వేసాం కదా, ఇడ్లీల సైజు కూడా పెద్దవైతుందండి. కాబట్టి నేను చిన్నగానే పోస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టుకుందామండి. ఇడ్లీ పాత్ర కూడా బాగా వేడెక్కిందండి, అప్పుడు పెడుతున్నాను. ఇప్పుడు మూత పెట్టేస్తామండి. మనకి ఈ ఇడ్లీ కూడా ఎంతసేపు ఉడకాలి అంటే, పాత్రలో నీళ్లు బాగా వేడెక్కినాక పెట్టినాం కదా, కాబట్టి 13 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. అదే మీరు పాత్రలో నీళ్ళు వేడెక్కకుండా అలానే పెట్టినట్లయితే 15 నిమిషాలు ఉడికిపెట్టుకోండి, సరిపోతుంది. 13 నిమిషాల తర్వాత ఇడ్లీ చూద్దాం రండి. చూడండి ఇడ్లీ అనేది బాగా ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. చూడండి మనం పోసింది అర్థమైతే ముక్కలు బాగా వచ్చిందండి. చూడండి ఇలా తీస్తే ఇట్లా వచ్చేయాలండి, అప్పుడు ఇడ్లీ బాగా ఉడికినట్లు. మామూలు ఇడ్లీ పెట్టినట్లయితే తీసి పక్కన నుంచి నీళ్ళు చల్లి కొంతసేపు పెడతాం కదండి, ఇది అట్లేం లేదండి. మీరు ఇలానే పెట్టి ఇడ్లీ తీసినారంటే కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇడ్లీ తీసేద్దామండి. ఇప్పుడు ఇందులో పెట్టుకుందామండి ఇడ్లీ. ఇందులో ఇంకా కొత్తిమీర క్యారెట్ వేసినట్లయితే కలర్ఫుల్గా కనిపిస్తుందండి. కాకపోతే ఈరోజు నేను కొంచెం ప్లెయిన్గానే చేశాను. ఇప్పుడు వేడి సాంబార్ వేసుకుందామండి. చూడండి పొగలు వస్తుంది, సాంబారు పొగలు వస్తుంది, అలాగే ఇడ్లీను పొగలు పోతా ఉందండి. ఇప్పుడు మామూలుగా సాంబార్ ఇడ్లీ తిన్నట్లు తినకూడదండి, దీనికి డిప్ ఇడ్లీ లాగా తినాలండి. అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. సాంబార్తో కూడా తీసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. వేడిగా ఉందండి, పొగలు వస్తుంది.
టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. వేడి వేడికి చలికి తింటుంటే తినాలనిపిస్తుందండి, అంత బాగుందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఈ చలికాలానికి అప్పటికప్పుడు చేసుకునే ఇడ్లీ వేడి వేడి సాంబారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ సాంబార్ పొడి ఒక్కసారి వేయించి చేసుకున్నట్లయితే మన ఇంట్లో ఎప్పుడు కావాలో అప్పుడు చిటికలో చేసుకోవచ్చండి సాంబారు. అప్పటికప్పుడు ఇడ్లీ పెట్టుకున్నామా, సాంబార్ చేసుకున్నామా, ఇలా వేడిగా తినేయచ్చండి. సాంబార్కి ఇడ్లీకి సూపర్గా ఉందండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలా అప్పటికప్పుడే చేసుకునే రెసిపీస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.